పొద్దున్నే లేచిన తర్వాత చూడతారు కదా, తీస్తారు కదా, మొత్తం తీస్తారు కదా. ఆ బయట నుంచి, ఆ బయట వరండాల నుంచి ఏమండి లోపలికి పోయేటప్పుడు, లేకపోతే బయట నుంచి పైకి పోయేటప్పుడు ఆమె, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా మీద వెలుగు పడతా ఉంది, నా నీడ ఆడ ఉంటుంది. నేను ఇట్లా పెట్టుకొని మొత్తం పెట్టుకుంటే పోతా ఉన్నాను, తుప్పటి దిండు పట్టుకుని పోతా ఉన్నాను. ఇటు నుంచి నడిచాను అనుకో, నా బొమ్మ ఎట్ట కనపడుతుంది? ఏడు చూస్తున్నారు, నోరు తెరవండి. ఇప్పుడు అమ్మాయి అనుకో, అమ్మాయి ఇటు నుంచి ఇటు పోతా ఉందనుకో, ఎట ఉంటుంది? పెళ్ళయింది 8 నెలల కడుపు, లేకపోతే 9 నెలలో, రేపు మాపో, అవునా? నిజమేంటి? ఏడు చూస్తున్నారా? నిజమేంటి? దిండు. నిజమేంటి? దుప్పటి. నిజమేంటి? మొత్తం ముదర చుట్టి ఇటు పెట్టుకుని పోతా ఉంది, మూసుకో, ఇటు పెట్టుకోలేక ఇటు పట్టుకుని మోసుకుపోతా ఉంది. అర్థమవుతుందా? నేను చూసేప్పుడు మోసపోమకండి. చెప్పే నునుపైన మాటలు చూసి మోసపోమకండి, తీయని మాటలు చూసి మోసపోమకండి. ప్రియమైన వాళ్ళరా, కాస్త గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. సంబంధాలు చూసుకునేటప్పుడు కొంతమంది చూడండి, అమ్మాయే చెప్తుంది, అలాంటోడు కాదన్నా. ఏంటి? అలాంటోడు కాదన్నా, ఇలాంటోడు కాదన్నా, అసలు పైనుంచి ఊడి పడ్డాడన్నా, అసలు దేవుడే నాకు చూపించాడన్నా, దేవుడు చూపించాడు కాబట్టి నేను ఇంత బలవంతం చేస్తున్నానన్నా అని ఇన్ని మాటలు మాట్లాడతారు. అర్థమవుతుందా? ఒకసారి ఏం జరిగిందంటే, ఒక అబ్బాయి పెళ్లి సంబంధం కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, సరే ప్రార్థన చేస్తానులే, దేవుడు మంచి సంబంధం ఇస్తానులే, నీకు తొందరపడమాక, ప్రార్థన చేద్దాం, దేవుడు తీసుకొస్తాలని ప్రార్థన చేస్తా ఉన్నారండి. ప్రార్థన చేస్తూ ఉంటే ఈలోపు ఏమండి ఏదో ఒక సంబంధం సెట్ అయిందంట. ఆ విషయం పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా, పలానా కుటుంబం, మన మందిరానికి వచ్చే కుటుంబం, పలానా కుటుంబస్తులు ఇలా మాకు వాళ్ళకి మాటలు కూడా కలిసిపోయినాయి, వాళ్ళు మేము మాట్లాడుకున్నాము, నాకు నచ్చింది పాస్టర్ గారు అమ్మాయి అన్నాడు. ఆయన ఎందుకో ప్రేరేపించబడి నా మాటిను వద్దు అన్నాడు. పాస్టర్ గారు ప్రేరేపించి నా మాటిను వద్దు, ఆ అమ్మాయి నీకు తగింది కాదు, ఆ కుటుంబం కూడా మీకు తగింది కాదు, నా మాటిను అని అంటే, లేదు పాస్టర్ గారు, అసలు అమ్మాయి శిలకలాగా ఉంది. ఈయనెవరు? సపోజ్ ఈయనెవరు? గోరింక. ఆమె శిలక అయితే మరి ఈయన గోరింక కదా, అలా పోల్చుకుంటాడు. మరి ఓహో అవునా, అలాగే నీ ఇష్టం అన్నారంట. మొత్తం మీద ఆ రోజు రానే వచ్చిందండి. ఆ తర్వాత పెళ్ళి కూడా బాగా చేశారండి, బ్రహ్మాండంగా ఉందండి. కొంచెం రోజులు గడిచిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు అన్నాడంట. ఏంట్రా అంతగా కేకేస్తున్నావు? నాకు చెవులు బాగానే పనిచేస్తున్నాయి, చిన్నగా చెప్పినా కూడా వినపడుతుంది నాకు. అయ్యా చిన్నగా చెప్పడం కాదయ్యా, నా కోసం ఏమైంది? అదేనయ్యా, నీ మాట వినకుండా పెళ్లి చేసుకున్నానయ్యా, ఆ అమ్మాయి అస్సలు మాటే వినడం లేదయ్యా, ఇట్లా తయారైంది అట్లా తయారైంది అంటే పాస్టర్ గారు అన్నారు, శిలకే కదా, కొంచెం కరుస్తుందిలే ఎప్పుడప్పుడు. హల్లెలూయా. శిలకేం చేస్తుంది చెప్పండి? కరుస్తుంది. మరి కొంచెం గమనించండి. పై మాటలు చూసి, పై వేషం చూసి మోసపోమాక, కాస్త లోపల చూడు, అంతరంగం చూడు, అది అర్థమవుతుంది నీకు. నిజం వేరు, చెప్పండి. నీకు కనపడేది నేడే కనపడుతుంది ఎక్కువగా. దేనికంటే తీపైన మాటలే వినపడతాయి నీకు, అయ్యే కనపడతాయి. నూనె కంటే ఆ మాటలే నీకు నచ్చుతాయి, ఆ మాటలే నువ్వు మెచ్చేదే, అవే నీకు అవసరమైంది, ఈ లోకానికి అవసరమైంది అవే. అర్థమైందా?
ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, ఎట్లుంటుంది? అసలు ఎవరైనా విడిచిపెట్టిపోతారా? ఫోన్ మాట్లాడుకుంటారా? 24 hours ఆల్ రూట్స్ ఆర్ చెప్పండి బిజీ, ఎనీ టైం బిజీ బిజీ బిజీ. అయిపోయిన తర్వాత కొంచెం ఆలోచన చేయండి, దండం పెడతా ఉన్నా. హల్లెలూయా. దానికి ఏం అవసరం ఇప్పుడు చెప్పండి? ఏది మంచేదో చెడేదో ఎరిగేదానికి. పైన కనపడింది నీకు లోపల ఉండదు, జాగ్రత్త. పైన నీతో మాట్లాడే మాటలన్నీ మాయ మాటలు, పైన నీతో మాట్లాడే మాటలన్నీ ఇంకా చెప్పంటారా, అవసరం తీర్చుకునే మాటలు, కాలం గడుపుకునే మాటలు. కొంచెం జ్ఞానం సంపాదించుకో. నా యేసయ్య జ్ఞానం దయచేయును గాక. హల్లెలూయా. మంచేదో కొంచెం గుర్తెరగండి. మంచి మాటలేవో చెడు మాటలేవో, నిన్ను బాగు చెయ్యాలని చెప్పే మాటలేవో, బాగు చెయ్యకూడదని చెప్పే మాటలు, నువ్వు నాశనం అయిపోయేదా, ఇబ్బంది ఏమి లేదని ఆ మాటలు ఏంటియో, నీ బాగు కోరుకుని చెప్పే ఆ మాటలు కొంచెం అవి గుర్తెరిగేదానికి, తెలుసుకునేదానికి ఏం కావాలి? నీకు జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే కష్టం. జ్ఞానం లేకే అప్పులు పాలవుతున్నారు. జ్ఞానం లేకే. చదువుకున్నది, భార్య చదువుకున్నది, నువ్వు చదువుకున్నావు కాదన్నంలా, కొంచెం జ్ఞానం తక్కువగా ఉంది. భార్య చెప్పిన మాట ఇంటే తప్పేంటి? నీ భార్య కదా. కొంచెం జ్ఞానం కావద్దు, దానికి కూడా అర్థం చేసుకోవద్దా? మంచి చెప్తుందా చెడు చెప్తుందా అది అర్థం చేసుకొని కాస్త ముందుకు రావచ్చు కదా. విషయం అర్థం చేసుకోవచ్చు కదా, దానికి జ్ఞానం అవసరం. మంచేదో చెడేదో తెలుసుకునే దానికి నీకు జ్ఞానం అవసరం. ప్రియమైన వాళ్ళు అది దయచేయును గాక. మీరు బైబిల్లో కూడా చూస్తే రాజుల మొదటి పుస్తకం 3వ అధ్యాయం 28వ వచనం చూడండి. మీ అందరికీ బాగా పరిచయం కదా. రాజుల మొదటి పుస్తకం 3వ అధ్యాయం 28వ వచనం. అంతటా ఇశ్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించారంట, భయపడ్డంటే. ప్రియమైన వాళ్ళారా, అక్కడ మనం గమనిస్తే ఇద్దరున్నారు. ఇద్దరు రాజుగారి దగ్గరికి వచ్చారు. బతికున్న బిడ్డ నాది, బతికున్న బిడ్డ నాది అని. చచ్చిన బిడ్డ నీది, చచ్చిన బిడ్డ నీది అని ఒకరినొకరు గొడవ పెట్టుకున్నారండి, జగడం పెట్టుకున్నారండి. చివరికి రాజుగారి దగ్గరికి వచ్చింది. రాజుగారు ఏంటో చెప్పండి అంటే, అయ్యా మేమిద్దరం ఒకే ఇంట్లో ఉన్నాం, ఇద్దరం కన్నాం. అయితే నిద్రలో ఉండి అదేమో చంపేసుకున్నదయ్యా. తెల్లారులే చూసి ఆ బిడ్డను నా పక్కన పడుకోబెట్టింది, నా బిడ్డను తీసుకెళ్ళి దాని దగ్గర పడుకోబెట్టుకున్నది. ఇదయ్యా మా బాధ, మా సమస్య ఇది. ఆ బిడ్డ నాది అని ఈమంటది. ఆమె ఈ బిడ్డ నాది. ఇక ఇదే గొడవ, ఇంకేమీ లేదు. నాది 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 నాది, ఇంకేం గొడవ లేదు ఆడ, ఏమి లేదు. నాది నాది. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు కదా. నరలేరా? ఉన్నారు కదా. ఉన్నప్పుడు ఎవరి బిడ్డ అయితే ఏమైంది? సర్లే పోయింది, ఏదో పోయింది, ఈ బిడ్డని ఇద్దరం మెచ్చుకుందాం అనుకోండి. ఇంటి దగ్గర ఉన్నారా? లేరు. నాది 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 అన్నారు. మొత్తం మీద రాజుగారి దగ్గరికి వచ్చి, రాజుగారు చెప్పండి అంటే చెప్పారు. చెప్పిన తర్వాత ఎంతకాడికి ఎంత చెప్పినా కూడా వినరు. పోయి కత్తి తీసుకురాపో అన్నాడు. నరికి సరిసగం ఇచ్చేసే అన్నాడు. ఆ కన్న పేగులు తరుగుకుపోయిన ఆ తల్లి, ప్రియమైన వాళ్ళరా, అయ్యా ఆ బిడ్డను దానికి ఇచ్చేసేయండి అయ్యా, దానికి ఇచ్చేసేయండి అయ్యా. ఎందుకని? బతుకుంటే కళ్ళ ముందు ఉంటాడు కదా, చూసుకుంటూ ఉంటాను కదయ్యా, నా దగ్గర లేకపోతే ఏమన్నా ఇచ్చేసేయండి అయ్యా అన్నప్పుడు రాజుగారు జ్ఞానం పొందుకున్నాడు కాబట్టి మంచిదో చెడుదో వివేచన చేసి బతుకున్న బిడ్డ ఈమెదేరా అని ఈమెకి ఇచ్చి పంపించేసాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజు ఎవరంట? గట్టిగా చెప్పండి.
జ్ఞానం కావాలి. మంచేదో చెడేదో చెప్పినంతా వినడం కాదు, చెప్పినంతా వినడం కాదు. ఎవడు చెప్పినా వింటారు, ఏది చెప్పినా ఆ మనిషి పనికి మాలి నేను తెలుసు. అర్థమవుతుందా? ఆడు పనికి మాలని తెలుసు, ఆడు చెప్పింది కూడా వింటారు, ఈ పనికి మాలని చెప్పింది కూడా వింటారు. అదే మంచేది చెడేది, మంచేది చెడేది ఏం అవసరంలే. చెప్పారుగా 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 లేకపోతే నచ్చిందేమో, వీడికి నచ్చిందో లేకపోతే వాడికి నచ్చిందో మనకు తెలియదు. ఇక అర్థమవుతుందా? ఎప్పుడైనా ప్రియమైన వాళ్ళరా మీ వ్యక్తిగత జీవితంలో కొంచెం జ్ఞానంగా బ్రతకడం నేర్చుకోండి. చెప్పేవాళ్ళు ఏమైనా చెప్తారు, చెప్పరా? నీ కుటుంబాన్ని నాశనం చేయాలని కూడా చెప్తారు. నిన్ను పాడు చేయాలని కూడా చెప్తారు. నీకు జ్ఞానం ఉండొద్దా? నీకుండాలి కదా. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి, ఒక 5-10 నిమిషాలు. సామెతల పుస్తకం 14:1. అందరూ చదవండి. జ్ఞానవంతురాలు అంటే ఇప్పుడు కట్టేదానికి ఏం కావాలి? కూల్చేదానికి చెప్పొచ్చుగా. కూల్చేదానికి కూడా జ్ఞానం కావాలా? కూల్చేదానికి జ్ఞానమే అవసరంలే. అర్థమవుతుందా? ఈరోజు కూల్చేవాళ్ళు తయారవుతున్నారు కానీ కట్టేవాళ్ళు తయారు కావడంలే. ఒక జీవితాన్ని కడదాం, ఒక కుటుంబాన్ని కడదాం. ఆ కుటుంబం ఇలా అయిపోయింది కదా, ఆ కుటుంబాన్ని కాస్త కడదాం, ఆ కుటుంబాన్ని ఏమండి కట్టే బాధ్యత నేను తీసుకుందాం అన్న ఆలోచన ఏమీ రాదన్నమాట. కూల్చేదానికి తయారవుతారు. అర్థమవుతుందా? నీ జీవితం కట్టబడాలి అని అంటే దానికి, నీ కుటుంబం కట్టబడాలంటే దానికి గట్టి చెప్పండి, నీ ఆత్మ సంబంధమైన జీవితం కట్టబడాలన్నా కూడా దానికి జ్ఞానం అవసరం. కట్టబడేదానికి, కట్టేదానికి. దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. చూడండి, పడగొట్టేదానికైనా, పగలగొట్టేదానికైనా, కూల్చేదానికైనా జ్ఞానమేం అవసరంలే. మన చూడలా విజయవాడలో అదేదే సింగునగరా, అదిగో జోజినగర్ అంట. ఆ జోజినగర్ 42 ఇళ్ళు కూల్చేసేసారు. దానికి జ్ఞానం అవసరమా? చెప్పరామండి, జ్ఞానం అవసరమా? ఏదో ఒక ప్రొక్లైన్ చాలు, లేకపోతే ఒక బుల్డోజర్ చాలు. పొరా అంటే పోతాడు, కూల్చేస్తారు. ఆ 42 ఇళ్ళు కట్టాలంటే అర్థమవుతుందా? ఇల్లు కోల్చడం చాలా ఈజీ, కుటుంబాన్ని కోల్చడం చాలా ఈజీ, జీవితం పాడు చేసుకోవడం చాలా ఈజీ, జీవితం కట్టుకోవడం కష్టం, చాలా కష్టం. అర్థమవుతుంది? జీవితం కట్టుకోవడం అనేది ప్రియమైన వల్ల అది తేలికైన పని ఏమి కాదు, చాలా కష్టతరమైనది. అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, మీ పెద్దలు మీకు చెప్తా ఉంటారు కదా, ఒరే చెమట కార్చి రూపాయి ఖర్చు చేయకుండా కడుపు మార్చుకుని రూపాయి పోగు చేసి ఈ సంవత్సరం స్థలం కొందాం అనుకున్నాం, ఈ సంవత్సరం ఇల్లు కొందాం అనుకుంటే కుదరలేదురా. అవి కూర్చి సంపాదించేసరికి ఆ ఇల్లు కట్టేదానికి, ఆ స్థలం కొనేదానికి 25 సంవత్సరాలు పట్టింది అంటారా? చెప్పలేదా మీకు? 25 సంవత్సరాలు పట్టింది కట్టేదానికి. 25 సంవత్సరాలు పట్టిన కట్టిన ఆ కట్టడం కూల్చేదానికి 25 నిమిషాలు పట్టదు. కూల్చేదానికి 25 నిమిషాలు పట్టదు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? కనుక ఇప్పుడు చెప్పండి, కట్టబడేదానికి ఏం కావాలంట? గట్టి చెప్పండి.
దాన్ని గుర్తుపెట్టుకోగలగాలి ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఆలోచన చేసుకోగలిగితే విలువైన వస్తువులు మీ పిల్లల చేతుల్లో పెడతారా? ఎందుకని పగలు కొడతారు, పాడు చేస్తారు. ఎవరు పెట్టరు. జ్ఞానం ఉన్నవాడు ఎవడు పెట్టడం. విలువైన వస్తువులు పిల్లల చేతుల్లో ఎవరు పెట్టరు, ఎందుకంటే తెలీదు. కనుక జీవితాన్ని కట్టుకునే దానికి ప్రియమైన వాళ్ళ జ్ఞానం అనేది అవసరం. అందుకని రాయబడి జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేస్తుందంట, కట్టుకుంటుంది. 3 రాళ్ళైతే తన చేతులతోనే తన ఇల్లు నాశనం చేసుకుంటుంది, తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంది. ఎంతో ప్రయాసపడి, ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించి ఏమండి ఒక ఇంటి దానిగా, ఒక ఇంటి వాడవిగా నేను చేయాలని ఆశపడి తిరిగి మళ్ళీ ప్రార్థన చేయించి దానికి మళ్ళీ ఉపవాసం ఉండి ఏమండి ఇన్ని చేస్తే ఆ చివరికి పెళ్లి చేసి ఒక ఇంటి దానిగా, ఒక ఇంటి వాడిగా చేస్తే ఆ ఇల్లు ఏమైనా ఇప్పుడు ఉందంటే లేదు. పగలు కొట్టుకుంటున్నారు, పాడు చేసుకున్నారు, కూల్చుకుంటా ఉన్నారు. దానికి కారణం ఏది తెలిసిన జ్ఞానం అనేది లేక ప్రియమైన అన్నారు. అయితే మీరు చూడండి, మీరు ఆలోచన చేయగలిగితే ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఆ కట్టడాన్ని ఇంత పేపర్లో చూపించేస్తాడు. ఇతను పోయి ప్రయాసపడేది లేదు, ఇతను పోయి కష్టపడేది లేదు, ఇతను పోయి సిమెంట్ పని చేయడు, ఇతను పోయి ఏ పని చేయడు, మొత్తం కట్టేస్తాడు. దీన్ని ఒక పేపర్ తీసుకుంటాడండి. ఇది ఈ పిల్లర్ ఇక్కడ ఉండాలి, ఈ కిటికీ ఇక్కడ ఉండాలి, ఈ దర్వాజా ఇక్కడ ఉండాలి, ఇది ఈ బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, మొత్తం చూపించేస్తాడు దీంట్లోనే. అతను పోయి ఏమైనా పని చేస్తాడా? ఒకసారి గమనించండి. అంటే నీ మనస్సులో నువ్వు రూపించుకున్నావు చూడు, నువ్వు ఆలోచన చేసుకున్నావే, బ్లూ ప్రింట్ వేసుకున్నావే, నా జీవితం ఇలా ఉండాలి, ఇలా ఉండాలని, అదంతా నాశనం అయిపోయింది. దానికి కారణం ఏంటి? జ్ఞానం లేక. ఊహించావు, తలంచావు, ఆలోచన చేసావు, అంత బాగానే ఉంది, ఇలా ఉండాలి అన్నీ ఏమండి మ్యాప్ రెడీ అయిపోయింది, నీ చేతులారా పాడు చేసుకున్నావు దాన్ని. అర్థమవుతుందా? అందుకనే దైవజన పౌలు గారు అంటారు, ఒక మాట చూడండి, ముగిచేస్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె, ఆయన అంటాడు చూడండి, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె. శిల్పకారులు ఉంటారు, నేర్పరి అయిన శిల్పకారులు చెప్పండి, కుట్టేవారు ఉంటారు, బాగా కుట్టేవారు ఉంటారు, ఇంకా స్పెషలిస్టులు ఉంటారు. డాక్టర్ వేరు, తర్వాత స్పెషలిస్ట్ వేరు, మళ్ళా ఈ మధ్య సూపర్ స్పెషాలిటీ అంట. అర్థమవుతుందా? మన వాళ్ళకి ఏం మనకి ఆడిపోతున్నారు సూపరు. ఎందుకని? అది గుర్తుపెట్టుకుని అక్కడ చూడండి, ఆయన నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్లే పునాది వేసా, నేను కట్టడానికి కట్టా, మరి ఒకడు పునాది వేస్తున్నాడు, దాని మీద కడుతున్నాడు. అయితే కడతా ఉంటాడు, ప్రతి ఒక్కడు కడతానే. మీరు అందరూ ఉన్నారనుకోండి, మీరు అందరూ కట్టేవాళ్ళే కదా, అన్నా కదా? పెళ్ళైన ప్రతి ఒక్కరు ఎవరు? జీవితాన్ని, కుటుంబాన్ని కడుతున్నోళ్ళే కదా. మరి ఎలా పునాది వేసుకున్నావు, ఎలా కడుతున్నావు? నేర్పరి అయిన శిల్పకారుని వలె కడుతున్నావా? నీ కుటుంబాన్ని కట్టుకునే విధానంలో నేర్పరితనం కనిపిస్తుందా? నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసుకోగలుగుతున్నావా? నేర్పరైన శిల్పకారుని వలె నీ జీవితానికి పునాది వేసుకొని నీ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నావా? ఏదో
పెళ్లి చేసుకో 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 అంటే చేసుకున్నాను. అర్థమైందా? మళ్ళా ఏదైనా సమస్య వచ్చిందనుకో, వీళ్ళు ఏమంటారు తెలిసిన, నువ్వు చేసుకోమంటే అనే మాటలు గమనించండి. జ్ఞానం లేక, బుద్ధి లేక. అర్థమవుతుందా? ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఎంతమంది లేరండి? కొంచెం ఆలోచన చేయండి. కనుక ప్రియమైన వారలారా, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా నేర్పరి అయిన శిల్పకారుని వలె నువ్వు పునాది వేసుకోవాలి. ఆ పునాది మీద నువ్వు కట్టుకోవాలి, నీ జీవితాన్ని కట్టుకోవాలి. అర్థమవుతుందా? ఆ స్థితిలో నీకు వస్తే అప్పుడు అంటారు, నేను ఏమో తెలిసిన, ఒరే వీడి జ్ఞానం లేనివాడరా, ఇప్పుడు ఎలా మారిపోయాడు? జ్ఞానవంతుడిగా మార్చబడ్డాడు. వీడి జ్ఞానం కలిగి బ్రతుకుతా ఉన్నాడు, వీడి జ్ఞానం కలిగి నడిపించబడతా ఉన్నాడు అని అంటారు. అనే స్థితిలోకి నువ్వు వస్తావు. అర్థమవుతుందా? ఎంత విన్నా ఇంకా నువ్వు ఏమండి నీ జీవితాన్ని కట్టుకునే విధానం నీకు అర్థం కాకపోతే, నీ కుటుంబాన్ని కట్టుకునే విధానం నీకు అర్థం కాకపోతే ఏమైతే ఆలోచన చేయండి. ఎంతమంది నీ దగ్గరికి పెద్దలు వచ్చి ఎన్నిసార్లు తగిలిస్తారు? అక్కడికి పోయారనుకో, ఏడికి రైల్వే స్టేషన్ పోయారనుకోండి, ఆ ఊరు నుంచి 2 పెట్లు వస్తాయి, ఈ ఊరు నుంచి 2 పెట్లు వస్తాయి. ఏమండి అవి అక్కడ ఉంటే అక్కడి నుంచి షెంటింగ్ ఇంజిన్ ఒకటి వస్తుంది, అది తీసుకొని వచ్చి ఎనికి తొబ్బుతా ఉంటే దాన్ని ఏం చేస్తారంట, కొంకిలు తగిలిస్తూ ఉంటారు. ఎంతకాలం తగిలించుంటారు నీకు? ఆ ఊరి పెద్దలు, ఈ ఊరి పెద్దలు, నీ పెద్దలు, ఆ పెద్దలు, ఈ పెద్దలు ఎంతకాలం తగిలిస్తారు? ఎంతకాలం తీర్పు తీరుస్తారు? ఎంతకాలం చెప్తా ఉంటారు? ఆయన అంటాడు చూడ, నేను శిల్పకారుడు కాదు, నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. పునాది వేసేవారు ఉంటారు, నేర్పరి అయిన శిల్పకారుని వల్ల పునాది వేసేవాళ్ళు ఉంటారు. ప్రియమైన వాళ్ళు దాన్ని గుర్తెరుగుదురు గాక. జ్ఞానం గల వారు ఏం చేస్తారంటే రోజుకి జ్ఞానం పొందుకొని కాస్త నైపుణ్యత సంపాదించుకుంటూ ఉంటారు. కొంచెం నేను అప్పుడప్పుడు చెప్తాను కదా, మనం అందరం పైనుంచి ఎవడు పైనుంచే ఊడిపడలా, ఎవరు ఊడిపడలా, నేను ఊడిపడలా, మీరు ఊడిపడలా. ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఏమంటే జ్ఞానాన్ని పొందుకుంటా ఉంటే రోజుకి ఏమండి నీ వ్యక్తిగత జీవితం ఎలా మారిపోతుంది తెలిసిన, నైపుణ్యత కలిగి నడిపించేటట్లుగా నా ప్రభు చేయును గాక. హల్లెలూయా. నీ కుటుంబాన్ని నువ్వేం చేస్తావు? కట్టుకుంటా పోయి అందరూ చూసినప్పటికీ క్రమక్రమంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకొందరు గాక. హల్లెలూయా. దేవుని ద్వారా జీవితం ఆశీర్వదించబడును గాక. దేవుని వలన ప్రియమైన వలన అందరూ ఆశీర్వదించబడుదురు గాక. ఎప్పుడు తెలుసునా, నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది కొంచెం సంపాదించుకోండి. జ్ఞానము లేని వారలారా, మీరెంతకాలము జ్ఞానము లేని వారై ఉంటారు. ఎంతకాలం జ్ఞానమును అపహాస్యం చేస్తూ ఉంటారు. ఎంతకాలం అపహాస్యం చేస్తుంటారు? జ్ఞానాన్ని సంపాదించుకో. ముత్యము కన్నా, యుద్ధాయుధముల కన్నా, బలము కన్నా, వెండి కన్నా, బంగారాల కన్నా, నువ్వు సంపాదించుకున్న వాటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది జ్ఞానం. ప్రియమైన వాళ్ళారా, ఆ జ్ఞానం నువ్వు పొందుకోగలిగితే నీ వ్యక్తిగత జీవితంలో ఒక విషయాన్ని అర్థం చేసుకుందువు గాక. మంచేదో చెడేదో అర్థం చేసుకునేటట్లుగా ప్రభు చేయును గాక. నీ కుటుంబాన్ని నువ్వేం చేస్తావు? నీ జీవితాన్ని ఏం చేస్తావు? నీవు కట్టుకుంటావు. నీ జీవితాన్ని ఎవడో కడితే అది ఉండదు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలా. కాస్త జ్ఞానం సంపాదించుకొని కట్టుకోవాలి. అటు కృప ప్రభువును గ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడి ఎవరికై వారే చిన్న ప్రార్థన చేసుకోండి. నేను జ్ఞానము లేనివాడిగా ఉండకూడదు ప్రభువా. జ్ఞానాన్ని నేను అపహసించకూడదు. జ్ఞానం లేకుండా నా బ్రతుకు నడిపించబడకూడదు నాయన.
నాకు జ్ఞానం దయచేయి, జ్ఞానముతో నన్ను నింపండి, జ్ఞానముతో నన్ను నింపండి. ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్, హల్లెలూయా, హల్లెలూయా.